హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి మనకి కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనకి న్యూస్ పత్రికలలో మరియు హెడ్లైన్స్లలో మరియు చూసుకుంటే మనకి డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. కాకపోతే మీరు సచివాలయంలోకి వెళ్ళి మీరు కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని మీరు వెళ్తే సచివాలయంలో ఏం చెప్తున్నారు, తర్వాత దానికి ఇంకా ఆప్షన్ రాలేదు, మనకి ఇంకా జీవో కూడా రిలీజ్ చేయలేదు. మనకి ఈరోజు డిసెంబర్ 5వ తేదీ అయినప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పెన్షన్లు కూడా ఇంకా మనకి రాలేదు. మనం చూసుకుంటే మనకి అప్లికేషన్లు కూడా ముందుగా ఉన్నాయి. మనకి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా మనకి ఇంకా టైం పడుతుంది. దాదాపుగా 2 నుంచి 3 డేస్ అనేది టైం పడుతుంది. మనకి జీవో అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకవేళ మీరు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఆ వీడియో అనేది కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు వీడియో అనేది డైలీ ఫాలో అవుతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చిన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివ్ చేయండి. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు సంబంధించి మనకి న్యూస్ పేపర్లో డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మనకి దీనికి సంబంధించిన కార్డులు అనేటివి మనకి సంక్రాంతి కానుక దీనికి సంబంధించిన కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు సంబంధించి మీరు సచివాలయంలోకి వెళ్తే ఇంకా అక్కడ సచివాలయంలో ఏం చెప్తున్నారంటే సచివాలయంలో ఇంకా అలాంటి ఏం అప్డేటు మాకు ఇవ్వలేదని సచివాలయంలో ఉన్న అధికారులు అనేది తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మీరు కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులు సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మనకి దాదాపుగా 2 రోజుల నుంచి 3 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జీవో విడుదల చేసిన తర్వాత నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ వృద్ధాప్య పెన్షన్లో మీ భర్త చనిపోతే మీకు మరుసటి నెల నుంచే ఈ పెన్షన్ వస్తుందని అంటున్నారు. కాకపోతే మీరు కొత్త రేషన్ కార్డులో వాళ్ళ పేరు అనేది తొలగించాలా. అంతేకాకుండా నేమ్ అనేది డిలీట్ చేస్తేనే మీకు కొత్త పెన్షన్ అనేది ఒంటరి మహిళా పెన్షన్ అనేది వితంతు పెన్షన్ అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.